నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవలేదు కానీ ఆ జట్టులో బౌలర్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్ జట్టు బౌలర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఐపీఎల్ లో వికెట్ తీసుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. రైట్ హ్యాండర్ బ్యాటర్స్ కు అతను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ తో బౌలింగ్ చేశాడు. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ కు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇందులో మళ్ళీ వింతేమిటంటే అతని బౌలింగ్ యాక్షన్ రెండు చేతులతో కూడా ఒకేలా ఉండటం. నిన్న జరిగిన మ్యాచ్ లో మెండిస్ ఒకే ఒక్క ఓవర్ వేసి 4 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విషయానికి వస్తే నిన్న కోల్కతా చేతిలో ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను మూటకట్టుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో ఘోరంగా విఫలమైంది. అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు, భారీ అంచనాలు, కానీ ఏం లాభం? హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మ్యాచ్లు గెలవలేకపోతోంది. వరుసగా 3వ మ్యాచ్ ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది.